కాలేజ్ టైంలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. 1 మంత్ బ్యాక్ మా నాన్నగారు అయితే చనిపోయారు సార్. మీకోసం ఎవరో వస్తున్నారమ్మా, ఇది వరకు ఒక 2 times వచ్చారు, ఒక ఆవిడ ఉన్నారండి. కానీ ఈవిడతో మాట్లాడిన తర్వాత ఆమెనే నా మదర్ అని చెప్పి తెలిసిందండి. మరి మీ అమ్మగారు చనిపోయారుగా? ఇంట్లో ఉన్న ఫోటో ఆవిడ ఒక్కరేనా? నేను సరిగ్గా గుర్తుపట్టలేకపోయినా. అమ్మ చనిపోయింది అనే స్థాయికి నాన్న ఎందుకు చెప్పాడు? వేరే మ్యారేజ్ చేసుకో. మీ వారికి చెప్పావమ్మా నువ్వన్నీ? అతనేమంటాడు? ఏమన్నా సినిమానా? ఉంటే మీ అమ్మతోటే ఉండు, లేకపోతే నాతోటే ఉండు. నాకు ఇంకా చాలా ఏడుపు వస్తుంది సార్, ఏం చేయాలి? ఫ్రీగా ఉన్నారు అరవింద్, ఒక ఫ్యూ మినిట్స్. ఇది ఫ్యామిలీకి సంబంధించిన విషయం, పర్సనల్ విషయం కదా. సో మీ దగ్గర రావాల్సిన అవసరం ఏమొచ్చిందని? ప్రతిసారి వచ్చినప్పుడల్లా గెట్ అవుట్ అని చెప్పి సమాజం ఆవిడని కనిపిస్తుంది. ఒక్కసారి కూడా ఈ 25 years పాటు ఎక్కడో దూరం నుంచి ఆ కూతుర్ని చూడటమే కానీ ఒక్కసారి కూడా తల్లి హక్కుని చేర్చుకుని ఒక హగ్గు ఇచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఆమె ఆవిడ. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ప్రత్యూష అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది తల్లికి సంబంధించి. మా అమ్మ నాకు కావాలి, చూస్తే చాలా బాధ అనిపించింది కళ్యాణ్ గారు. డెఫినెట్గా మీ అడ్వైజ్ అవసరం అనిపించింది. సరే కాల్ చేస్తానండి. చాలా అంటే తల్లికి సంబంధించి మనం ఏ అంశం వచ్చినా కూడా అసలు మనసు పిండేసినట్టు. అవునండి, డిలే కూడా చేయకూడదు అనిపించింది. నమస్తే అండి, ప్రత్యూష గారు మాట్లాడేది? అవునండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఓకే ప్రత్యూష గారు, మన నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. ఓకే మేడం. హలో అమ్మ ప్రత్యూష, నమస్తే అమ్మ. సార్ నమస్తే సార్. చెప్పు నాన్న, ఏంటి సమస్య? సార్ మాది కేరళ సార్. మేము కేరళ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యామండి. చిన్నప్పటి నుంచి నాన్నగారే నన్ను చూసుకున్నారండి. అమ్మ లేదు ఎక్కడికి వెళ్ళింది డాడీ అంటే చనిపోయింది అని చెప్పి అన్నారండి. నేను చనిపోయింది అన్న లెక్కలోనే నేను ఉన్నానండి. ఓకే, నాన్నగారు ఏం చేసేవారమ్మా? నాన్నగారు చిన్న జాబ్ చేసేవారండి. అంటే నువ్వు చంటి బిడ్డ దగ్గర నుంచి అసలు నీకు అమ్మ ఊహే తెలీదమ్మా? అమ్మని అంటే ఎప్పుడు అమ్మ ఫోటో కానీ ఏది ఎప్పుడు చూడలేదా నువ్వు? అంటే ఇంట్లో ఒక ఫోటో ఉండేది, దానికి ఒక దండ వేసి ఉండేది. ఇంట్లో ఫోటో దండ కాదమ్మా, నువ్వు ఎప్పుడు అమ్మని చూసినట్టుగా బయట ఎప్పుడు చూసినట్టుగా అయితే నీకు బ్రెయిన్ లో ఇమేజ్ అయితే లేదు. సో చిన్నప్పుడే చనిపోయింది. అమ్మ చనిపోయింది. నాన్న ఒక్కడే ఇంకో పెళ్లి చేసుకోకుండా నిన్ను పెంచాడు. ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా? 25 అండి. 25. రైట్, చెప్పు నాన్న. కాదమ్మా, నాన్నమ్మ గాని అమ్మమ్మ గాని ఎవరు లేరా? నాన్నగారే పెంచారా నిన్ను? నాన్నగారే పెంచారండి. రైట్ రైట్, ఓకే తల్లి, గ్రేట్, చాలా గ్రేట్. చెప్పమ్మా. కాలేజ్ టైంలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అబ్బాయి తోటి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. 5 years అవుతుంది ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయి. నాన్న ఒప్పుకొని చేశారా? ఏంటండి? పెద్దల అంగీకారంతో జరిగిందమ్మా పెళ్లి? అవునవును, నాన్నగారి ఇష్టంతో పెళ్లి జరిగింది. నాకు ఒక పాప. మా ఆయన కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారండి, అమ్మలేని లోటు లేకుండా. ఇప్పటి వరకు అయితే హ్యాపీగా ఉన్నాం. 1 మంత్ బ్యాక్ మా నాన్నగారు అయితే చనిపోయారు సార్. నాన్నగారు చనిపోయిన తర్వాత ఇక్కడ నేనే వచ్చి ఇక్కడ కార్యక్రమాలన్నీ జరిపించానండి. నేను మా ఆయన ఇద్దరం. ఎట్లా చనిపోయారు నాన్నగారు? హార్ట్ అటాక్ అండి. ఇప్పుడు రెంట్ హౌస్ కాబట్టి వీళ్ళు కాల్ చేశారండి, వచ్చి సామాన్ అయితే తీసుకెళ్ళాలి కదా. వీళ్ళు కాల్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే మీకోసం ఎవరో వస్తున్నారమ్మా, ఇది వరకు ఒక 2 times వచ్చారు, ఒక ఆవిడ ఉన్నారండి. అంటే ఎవరు నాకైతే తెలియదు, నాకే అర్థం కాకుండా ఎవరని చెప్పేసి నేను అక్కడే ఉండి తెలుసుకుని ఆవిడకి వెళ్ళి కలవడం జరిగిందండి. మీకోసమనే చెప్పారా నాన్నగారి కోసం అంటున్నా? నా కోసం. ఇప్పుడు నాన్నగారు చనిపోయారని తెలిసి ఇక్కడికి వచ్చారంట. అమ్మ నాన్నగారు చనిపోయారు అని చెప్పి నిన్ను చూడటానికి వచ్చారు, అంతేనా? ఈ విషయం నీకెవరు చెప్పారమ్మా? ఎవరో వచ్చి నిన్ను ఎత్తుకుంటున్నారని? ఇంటి ఓనర్ వాళ్ళు చెప్పారండి. ఓకే, వాళ్ళ పేరు గాని ఇవేమి పూర్వపరాలు ఏం కనుక్కోలేదా వాళ్ళు? ఏంటి విషయం అంటే లేదు, నార్మల్ గా చనిపోయారు కదా, మాట్లాడడానికి వచ్చినట్టు తెలిసింది. సరే అని చెప్పేసి ఆవిడను నేను మళ్ళీ నేను ఉన్నప్పుడు కూడా ఒక రోజు రావడం జరిగింది అన్నమాట.
మా నాన్నగారేమో అమ్మ చనిపోయింది అన్నారండి. కానీ ఈవిడతో మాట్లాడిన తర్వాత ఆమెనే నా మదర్ అని చెప్పి తెలిసిందండి. ఆ? అంటే ఏంటమ్మా మీ అమ్మగారని తెలియటం ఏంటి? అంటే ఆవిడ చెప్పుకుందా నేనే నీ తల్లినని? అవును, కానీ మీ అమ్మగారు చనిపోయారుగా. చనిపోయిందని నాన్నగారు చెప్పారు. ఈమెతో మాట్లాడితేనేమో ఈమె నా తల్లి అని చెప్పి అన్నది. ఇంట్లో ఉన్న ఫోటో ఆవిడ ఒక్కరేనా? ఆ ఫోటో ఈ ఫోటో కొంచెం డిఫరెంట్, అంటే ఏజ్ డిఫరెంట్ ఉండడం వల్ల నేను సరిగ్గా గుర్తుపట్టలేకపోయినా. తర్వాత చూస్తే ఆవిడే అండి. ఆవిడ ఎక్కడ ఉంటున్నారు అంటున్నా? ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ లో ఉన్నారు. అమ్మ చనిపోయింది అనే స్థాయికి నాన్న ఎందుకు చెప్పాడు? అమ్మ చిన్నప్పుడు గొడవపడి వెళ్ళిపోయిన తర్వాత వేరే మ్యారేజ్ చేసుకుంది. వేరే మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులు ఆయన తోటే ఉంది. ఆయన కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది ఇంటికి. తిరిగి వస్తే నాన్న నాకు వద్దు, ఇంకా నా పరువు పోతుంది, ఇంకా నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన దానివి అక్కడే ఉండు, అతను చనిపోయాడని మళ్ళీ నా దగ్గరకు వచ్చావా అని చెప్పేసి నాన్న రానివ్వలేదు. వెళ్ళిపోయి బయటనే ఒక ఒంటరిగా కొద్ది రోజులు వేరే దగ్గర రెంట్కుండి తర్వాత వృద్ధాశ్రమం ఉంటది కదా, అక్కడే ఉన్నది. మా నాన్న చనిపోయాడన్న విషయం తెలిసి వచ్చారండి. కలవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మీ వారికి చెప్పావమ్మా నువ్వు అన్ని? చెప్పాను మేడం. ఓకే, అతనేమంటాడు? వద్దు, ఇన్ని రోజులు లేని అమ్మ ఇప్పుడు ఎట్లా వస్తది, ఇప్పుడు వచ్చిన ఆమె ఇదేమన్నా సినిమానా, ఇట్లా ఇంత సడన్ గా ఇట్లా రావడానికి? ఇన్ని రోజులు లేని అమ్మ ఇప్పుడు ఎట్లా వచ్చింది, నేను ఒప్పుకోను. ఉంటే మీ అమ్మతోటే ఉండు, లేకపోతే నాతోటే ఉండు. ఇన్ని రోజులు నీకు హ్యాపీగా చూసుకున్నాను, ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి అంటే అంటే అది అబ్బాయి ఒక్కటి గురించే కాదు కదా మేడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి, అందరికీ చెప్పాలి. లేని తల్లి వచ్చింది, లేని అత్తగారు ఇప్పుడు వచ్చింది అంటే కనుక అది వినటానికే బాగుంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అమ్మ ఇవన్నీ ఒక ఎత్తు, కానీ ఒక అంటే ఎంత పరితపించుంటుందమ్మా మీ అమ్మగారు. సరే జీవితంలో ఒక తప్పు చేసింది, నాన్న ఎంత బాధపడ్డాడో ఎంత ఎంత హింస పెట్టాడో మనకు తెలియదు, కానీ ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళి ఒక పెళ్లి చేసుకుంది, అది ఆవిడ చేసినటువంటి తప్పు. తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు, మా అమ్మాయి ఆవిడకి బుద్ధి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. కానీ ఈ అన్ని అంశాల్లో ఒక భార్య ఒక భర్తకు సంబంధించినటువంటి అంశం కనిపిస్తుంది. కానీ ఈరోజు ఆవిడకి నీ మీద ఉన్నటువంటి ప్రేమ ఉన్నట్టు అనిపించిందా, లేనట్టు అనిపించిందా, లేదంటే ఎవరూ లేరు కాబట్టి వచ్చినట్టుగా అనిపించింది సార్. మీతో ఉంచుకోవాలనుకుంటున్నారు? లేదు, లేదని తెలుసు, ఇప్పుడు ఉందని తెలిసి కూడా నేను దూరంగా ఉండలేకపోతున్నా మేడం. నాన్న చనిపోయి నీ పెళ్ళి కాకుండా ఉండుంటే కనుక ఈ ఇష్యూ చాలా ఈజీ అమ్మ. కానీ ఇక్కడ ఏంటంటే నీ జీవితంలో వేరే కుటుంబం అనేటటువంటిది వచ్చింది. కేవలం నీ ఇష్టం నీ కోరిక అనేది కాదు, నీ భర్త ఇష్టం, నీ భర్త యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టం కూడా. ఇప్పుడు ఎంతో హ్యాపీగా 5 years పాటు మేము ఉన్నాము అనేటటువంటి మీ ఇద్దరి మధ్యన ఈరోజు తల్లి వచ్చి మీ ఇద్దరి మధ్యన పుల్ల పెట్టేటటువంటి పరిస్థితి రాకూడదు కదా. అంటే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ రాకూడదు, ఎందుకంటే ఏ గొడవ లేదు. అమ్మ రావటం అనేటటువంటిది నీకు ఎంత ఇష్టం అవుతుందో, నాకు మా అత్తగారు తిరిగి మా ఇంట్లోకి రావాలి, నా భార్యకి ఒక తల్లి కనిపించాలి తన జీవితంలో అనేటటువంటి అవగాహన ఆలోచన ఆ అబ్బాయికి రావాలి. ప్లస్ ఆ అబ్బాయి ఏ స్థాయిలో మీ అమ్మగారిని యాక్సెప్ట్ చేయాలి అంటే 100 మంది వచ్చి మీ కుటుంబం మీద, నీ మీద, మీ అమ్మగారి మీద వేలెత్తి చూపెట్టినా కూడా మీరు ఎక్కడుంటే అక్కడే ఉండండి అనే విధంగా ఒక మగాడుగా అడ్డుగోడగా నిలబడేటటువంటి ప్రయత్నం, అటువంటి బలం నీ భర్తకు కూడా ఉండాలి. ఆ స్థాయి వరకు తీసుకెళ్తే నీ కోరిక తీరినట్టేనమ్మా. అమ్మేమంటున్నారమ్మా? నేను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటానమ్మా, నేను నిన్ను చూసుకుంటూ ఉండాలి, ఇన్ని రోజులు నేను నీకు దూరంగా ఉన్నాను కదా. అంటే నేను ఇప్పుడు మధ్యలో ఈ మాట అడగకూడదు, ఫోటో బట్టి అమ్మ అని తెలిసింది, ఎందుకంటే ఇది 25 years బ్యాక్ స్టోరీ, నీ దగ్గర 25-26 years. ఓకే, ఒక ఫోటో అంటే కనుక అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అది కాకుండా నువ్వు ఏమైనా ఎంక్వైరీస్ చేసుకున్నావా? అంటే ఓల్డ్ ఏజ్కి వెళ్ళటము, అసలు ఈవిడ నా అమ్మేనా కాదా అనేటటువంటి తెలుసుకోవటము, తర్వాత వేరే ఆధారాలు ఏమైనా చెక్ చేయటం, ఇవన్నీ జరిగినాయా? చేశానండి. నాతో తీసుకున్న ఫోటోస్, ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉంది. ఈ రోజు మాకు ఫోన్ చేయడానికి కారణం ఏంటమ్మా? అమ్మ నీ దగ్గర తెచ్చుకుని నీ దగ్గర ఉంచుకోవాలని అనుకుంటున్నావు, కానీ దానికి ఎవరితో మమ్మల్ని ఈ రోజు మాట్లాడమంటావు? మీ ఆయనతో మాట్లాడమంటున్నావు. మీ వారేం చేస్తారు? రియల్ ఎస్టేట్. ఓకే. అబ్బాయి వైపు చూస్తే కూడా మనకి ఒక విధంగా ఒక ఎంతో బాధగా ఉంది. అంతే కదా. ఇంకోటి ఏంటంటే సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు అందరూ ఎలా అనుకుంటారు, అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఆ వ్యక్తి చచ్చిపోయిన తర్వాతే కూతురు భర్త గుర్తొచ్చారు అనుకుంటారు లేదా? అంతే కదండి. ఆవిడ అవకాశవాదేమో అనేటటువంటి మాట
లేదు సార్, అట్లా ఏం కాదు మా అమ్మ. ఇప్పుడు కొంచెం పెద్ద పెరిగిన తర్వాత కూడా ఎవరో వస్తున్నట్టు తెలిసింది గానీ ఎవరో నాన్న స్నేహితురాళ్ళు ఏమో అనుకున్నాను. నాన్న కోసం చాలా సార్లు వచ్చినట్టు తెలిసింది. కాదమ్మా, ఎందుకు భయపడింది అమ్మ? ఎందుకు నిన్ను కనెక్ట్ అయ్యి రా బంగారం అని చెప్పి ఒక్కసారి నిన్ను ఎందుకు హక్ చేసుకోలేదు? ఇంట్లో నుంచి గెంటేసిండు, ఇంకెప్పుడు కనిపించొద్దు అని చెప్పి చాలా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారంట నాన్నగారు. ఓకే ఓకే. నాకు ఇంకా చాలా ఏడుపు వస్తుంది సార్, ఏం చేయాలి? ఇటు ఇన్ని రోజుల నుంచి లేని అమ్మ ఇప్పుడు వచ్చేసరికి నాకు ఎక్కడో అలా ఇదైపోతుంది సార్, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అవునమ్మా, చాలా క్రిటికల్ సిచ్యువేషన్. యా అయినో అమ్మ, ఒక ఆడపిల్లే కాదు అబ్బాయే కాదు ఎవరైనా కూడా ఎవరికైనా తల్లి ఒక తల్లి రూపాన్ని లేదు అని చెప్పి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లి రూపాన్ని చూడకుండా. అదేలే మీ హస్బెండ్ నేచర్ ఏంటమ్మా? జనరల్ గా మంచివాడేనా? అంటే కొద్దిగా చాలా మంచివాడు సార్, చాలా మంచివాడు, చాలా బాగా చూసుకుంటారు. కానీ ఎన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళింది కదా, బయట ఉన్న తల్లి ఇన్ని రోజుల నుంచి లేదు. కొత్తగా వస్తే నేను బయట సమాజంలో ఎట్లాంటి సమాధానం చెప్పుకోవాలి, అందరు ఎట్లా మాట్లాడుకుంటారు? అదేనమ్మా, కానీ ఒక తల్లి ప్రేమను కాపాడుకోవటం, తల్లిని మళ్ళీ నీ జీవితంలో తీసుకురావటం గురించి ఎటువంటి అవమానాలకైనా అతను రెడీ అవ్వాలమ్మా నేను అనుకుంటున్నాను. అతను ఇష్టపడతాడో లేదో, కష్టపడతాడో. ఒకసారి మీరు మాట్లాడి ఎలాగైనా ఒప్పించండి సార్, ప్లీజ్ సార్. ఇద్దరు ఇంపార్టెంటే కదా సార్? ఇద్దరు ఇంపార్టెంట్ అమ్మా, భర్త ఇంపార్టెంట్. చాలా ఇబ్బంది పడుతుంది సార్. సరేనమ్మా, ఒకసారి మీ వారికి కలపమ్మా, ఫోను మాట్లాడి ట్రై చేద్దాం ఒకసారి. అతని పేరేంటమ్మా? అరవింద్ సార్. ఓకే అమ్మా, ఒకసారి కనెక్ట్ చేస్తావా మరి? ఫోన్ కలపమ్మా. అతనితో మాట్లాడేంత రాస్తా నేను చేయలేను సార్, ప్లీజ్ ఎలాగైనా మీరే ఎట్లయినా మాట్లాడి ఒప్పించాలి. సరే అంటే అదేనన్నా, అదే నాకు అర్థమైంది, ఒప్పించమని అంటున్నావు, కానీ ఫోన్ కలపడానికి కూడా భయపడుతున్నావు కదా. అంటే ఏంటి, మేము ఫోన్ కలపాలా? అంటే మేమే డైరెక్ట్గా అతను చేసినట్టుగా చేస్తారా సార్? చేస్తున్నాం, మరి చేస్తాం, తప్పదు కదా. సరే ఓకే, నెంబర్ ఫార్వర్డ్ చేయమ్మా. నెంబర్ మేడం నెంబర్కి వాట్సాప్ పంపించు, ఇప్పుడు ఈ నెంబర్కే అమ్మా పంపించు నెంబర్. హలో నమస్తే అండి అరవింద్ గారు, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. మీరు ఒక్క 2 minutes టైం ఇవ్వగలుగుతారా? మీ వైఫ్ ప్రత్యూష మాకు ఒక మెయిల్ చేసిందండి. తను ఒక సమస్యను ఎదుర్కొంటున్నాను, నాకు దీనికి సరైన మార్గం తెలియట్లేదు. అందమైన జీవితం ప్రోగ్రాంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ద్వారా నాకు ఒక సరైన సలహా కావాలని చెప్పి, మీ పర్సనల్ విషయమే అయి ఉండొచ్చు, బట్ తనకు దిక్కుతోచక మా దాకా వచ్చిందండి తన ఒక సొల్యూషన్ కోసమని. సో మీరు ఒక్క 2 minutes ఇచ్చారంటే ఒక్కసారి మాట్లాడదామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి. ఫ్రీగా ఉన్నారు అరవింద్? ఒక ఫ్యూ మినిట్స్. ఓకే, మీరు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారంట కదా, ఎలా ఉంది, పర్లేదా వ్యాపారం? బాగానే ఉంది. మీరు ప్రత్యూష చాలా చక్కటి జంటను విన్నాను, చాలా గొప్పగా చెప్పింది ప్రత్యూష, అంటే మీ మ్యారేజ్, మీ ప్రయాణం గురించి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక అంతు చెక్కినటువంటి ఒక సమస్య వచ్చి పడింది, దాని గురించి ఆల్రెడీ మీకు తెలుసు. అదేంటంటే ఇప్పుడు 25-26 years తర్వాత తన తల్లి మళ్ళీ తన జీవితంలో ప్రవేశించి నాన్న బంగారం అని చెప్పి దగ్గర తెచ్చుకుంటుంది ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఈరోజు ఒకేసారి తల్లి ప్రేమను చూడగానే ఎల్లకాలం ఆ తల్లి ప్రేమని తన పక్కనే పెట్టుకోవాలి, ఉండాలనే కోరిక, తపన తనకు అనిపిస్తున్నట్టు మీకు తెలుసు, నాకు తెలుసు. రైట్, ఓకే. ఇప్పుడు మీరు అంతవరకు చెప్పారు కాబట్టి ఇది ఒకటి ఇందాక వాస్తవానికి ఆ అమ్మాయిని ఫోన్ కలపమంటే కనుక ప్రత్యూషాన్ని ఏమండి నేను మా భర్తతో కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అనేటటువంటి పరిస్థితి ఉండటం వల్ల, అంటే ఓపెన్ గా డిస్కస్ చేయలేకపోవటం వల్ల. ఇది ఫ్యామిలీకి సంబంధించిన విషయం, పర్సనల్ విషయం కదా, సో మీ దగ్గర రావాల్సిన అవసరం ఏమొచ్చిందని. చాలా పర్సనల్ ఇష్యూ, మీ వరకు ఎందుకు అనేటటువంటి డిస్కషన్ మీరు అనొచ్చు. రెండోది మేము ఏమంటే ఆ ఒక్క అంశం పక్కన పెట్టేసి, చాలా సున్నితమైన సెన్సిటివ్ సబ్జెక్ట్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి తన ఫ్రెండ్తో మాట్లాడలేదు, వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడలేదు, ఇంకెవరు లేరు, ఇల్లు అనేటటువంటిది లేదు, నాన్న లేడు, ఇక్కడ తల్లి అనేటటువంటి ఆమె ఈరోజు వచ్చింది, నేను తల్లి అని అంటుంది, ఆ తల్లి ప్రేమను చూపెట్టింది. ఆ చూపెట్టేటప్పటికి చాలా సందర్భాల్లో ఈ అమ్మాయి కావాలి అనేటటువంటిది 25 years పాటు ఆ తల్లి వెయిట్ చేసింది, కూతురు వెయిట్ చేశారు. సో ఇది ఎక్కడ మాట్లాడలేనటువంటి సబ్జెక్టు. మీరు ఇలాగ మాకు సడన్గా ఒక తల్లి వచ్చి మన ప్రత్యూష మా తల్లే మన ఇంట్లో పెట్టుకుందాం అనేటటువంటి మాటను మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయలేరు, ఎవరు డిస్కస్ చేయలేరు. రైట్ ప్లాట్ఫామ్ ఈజ్ అందమైన జీవితం.
ఈ వేదిక మీద ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇలాంటి వాటికంటే ఇంకా చిక్కుముడి సమస్యలకి ఈ వేదిక ద్వారా సొల్యూషన్ చూపెట్టేటటువంటి ప్రయత్నం నేను జయ గారు చాలా వరకు చేసామని మేము చెప్పుకోవచ్చు ఈ లాస్ట్ 3 yearsలో. కానీ ఇక్కడ ఏంటంటే ఈ తల్లి ప్రేమ అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మా చేతులు కట్టేసినట్టు అయిపోతుంది అరవింద్. తల్లికి సంబంధించినటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమని బహుశా ఏ ప్రేమ కూడా ఇంకా ఎటువంటి ప్రేమ కూడా అది అతిక్రమించదు. అంటే దాన్ని క్రాస్ చేసేటటువంటి కెపాసిటీ తల్లి ప్రేమకు అంత గొప్ప ప్రేమ. మీరు అనుభవించుంటారు, మీకు మేము ప్రత్యేకించి చెప్పని అవసరమే లేదు కదండి అరవింద్ గారు. కాబట్టి నేను జయ గారు కొద్దిగా ఫ్రీడమ్ తీసుకుని మిమ్మల్ని అడగకుండానే మీకు ఫోన్ కలిపి దీనికి ఏదో ఒక సొల్యూషన్ అర్జెంటుగా వెతకాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ దగ్గర రావటమే జరిగిందే కానీ అంతేగాని చీటికి మాటికి ప్రతి పర్సనల్ అంశంలో మేము తలదూర్చి అనవసరమైనటువంటి చిరాకులు మీకు తెప్పించే ప్రయత్నం చేయరు. మాకు అంత సమయం కూడా ఉండదండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రేమతో కూడినటువంటి తల్లి ప్రేమకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మీ వరకు రావడం జరిగింది అరవింద్ గారు. ఓకేనా అండి? సో నేను అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే 20 years నుంచి లేని ప్రేమ ఇప్పుడు వచ్చి ఆల్రెడీ వాళ్ళ నాన్న వాళ్ళు నాకు చెప్పారు అంటే ఆమె చనిపోయిందని చెప్పారు. నేను ఆమెని కాలేజీలో లవ్ చేసి పెళ్లి చేసుకున్నా సార్. 5 years అయినా నేను పెళ్లి చేసుకొని ఆమెని వాళ్ళ అమ్మ లేని లోటు కూడా నేను తీర్చిన. అంటే అంత హ్యాపీగా నేను చూసుకున్నా సార్. అందులో సందేహమే లేదండి, చెప్తా ఉంది అబ్సల్యూట్ 210% చెప్తున్నారు. నాకు అర్థమైంది మీరు చెప్తున్నారు. ఓకే, కాకపోతే నాకు కూడా ఒక చిన్న పాప ఉన్నా సార్. ఇప్పుడు ఆమె వాళ్ళ భర్తను వదిలేసి ఇంకో ఆయన చనిపోయింది అన్నారు. ఇంకో ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చి మా కూతురు ఉంది వస్తా అంటే ఎట్లా సార్? ఒక సినిమా ఇదేమన్నా సినిమాల ట్విస్ట్ లాగా సార్. ఇప్పుడు నాకు కుటుంబం ఉన్నది సార్, నాకు పరువు ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా, నలుగురు పంచాయతీలు చెప్తా, నేను నలుగురు కలిసిపోతా. చుట్టుపక్కల చాలా మంది చెవులు కోరుకుంటారు సార్. అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు నేనేం చేయాలి సార్? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ సడన్ గా వచ్చి నేను అంటే మీరు చెప్పే దాంట్లో ఒక్కటి కూడా తప్పు లేదండి. 100% కరెక్ట్ చెప్తున్నారు. కానీ అనేదే ఉంది అంతే. మాకు ప్రత్యూష చాలా వివరంగా చెప్పినటువంటి కథ నేను మీకు ఒకసారి చెప్తాను. అది ఆవుడు నోటు వినేటటువంటి మాటే కాదు, మాకు సంబంధించినటువంటి మీకు ఫోన్ కలిపే ముందు కూడా మాకు సంబంధించినటువంటి ఎంక్వైరీస్ కూడా మేము చేసామండి. ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి చేసాము. ప్రత్యూష వాళ్ళ మదర్ యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది ఈరోజు మనం ప్రత్యేకంగా అసాసినేట్ చేయవలసినటువంటి అవసరం లేదు. వేరే వాళ్ళు ఏం చెప్పారు అనేది తీసి పక్కన పెట్టండి, వాళ్ళ నాన్నగారు ఏం చెప్పి మీకు పెళ్లి చేశారనేది పక్కన పెట్టండి. ఆవిడకి వాళ్ళ భర్తకి మొదటి నుంచి చాలా ఈ గొడవలు ఉన్నాయి. అతనికి విపరీతమైనటువంటి అనుమానం ఉంది. చనిపోయినటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ ఇవన్నీ వాస్తవాలు. కొన్ని సందర్భాల్లో భర్త దగ్గరకు వచ్చినప్పుడు నువ్వెవరో అన్నట్టుగా అతని ఇంట్లోంచి బయటకు పంపించేశాడు. ప్రత్యూషాన్ని తల్లి వైపు చూడకుండా కూడా జాగ్రత్త పడ్డాడు. తల్లి చనిపోయిందని చెప్పి దండ వేశాడంట కదా. చనిపోయిందని దండ వేశాడు. ఆఖరికి ఆ పెద్ద మనిషి చనిపోయిన తర్వాత ఆ వార్త ఈవిడికి తెలిసిన తర్వాత ఆవిడ పరిగెత్తుకుని వచ్చి ఈ అమ్మాయిని చూసేటటువంటి ప్రయత్నం చేసింది అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇది వాస్తవ గాథ. ఇది ఒక స్టోరీ అండి. ఎందుకంటే మీరు మొదలు పెట్టడం ఎలా మొదలు పెట్టారు? అక్కడ ఒక భర్త చనిపోయిన తర్వాత కూతురు దగ్గరికి వచ్చింది, ఇంకో భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇది అవకాశవాదం అండి, దేవన సినిమా ట్విస్ట్ అండి, దీని ట్విస్ట్ గురించి నేను సమాజానికి ఏం చెప్పుకొని పరుగు పోదండి, చెవులు కొరుక్కుంటారండి అనేటటువంటి మీ బాధను నేను అర్థం చేసుకుంటూ మీరు చెప్పినటువంటి బాధ, మీకు ఉండేటటువంటి అపోహని పూర్తిగా విన్న తర్వాత మాకు తెలిసినటువంటి పూర్తి అసలు సిసలైనటువంటి కథ గురించి మీకు చెప్పడం జరిగింది. ఇది ఒక అంశం. సో మీరు వాళ్ళ అమ్మగారిని మీ ఇంట్లోకి తీసుకొచ్చుకుంటారా లేదా అనేది కాదు, కానీ ఫస్ట్ మీ అత్తగారి మీద ఉండేటటువంటి మీ ఇంప్రెషన్, ఆవిడ మీ ఇంట్లో ఉంటుందో వృద్ధాశ్రమంలో ఉంటుందో అనేది వేరే విషయం. ఆ ఇంప్రెషన్ ఫస్ట్ తీసేసేయండి. ఎందుకంటే బయట ఉన్నా ఎక్కడున్నా ఏదో పండగకో పబ్బానికో హాలిడేకో సండేకో వాళ్ళిద్దరు కలుస్తారు. అలాంటి వ్యక్తితో కలుస్తావా నువ్వు అనేటటువంటి ఇంప్రెషన్ మీకు ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ మీ మైండ్లో ఉన్న ఈ అపోహ తీసేయటం గురించి నేను బల్లగుద్ది ఈరోజు ఇలా మాట్లాడే అవసరం ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. నెంబర్ 2, ఈ అమ్మాయి ఏమంటుంది? ఇప్పుడు ఆవిడేం కోరుకోవట్లేదండి. అమ్మ నువ్వు ఇక్కడ ఉండమంటే ఇక్కడ ఉంటాను, అక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, కానీ నిన్ను చూడాలని ఉంది, నీ ప్రేమను పొందాలని ఉంది అనేటటువంటి తపన ఆవిడికి ఇద్దరికీ ఉంది. ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, బంతి మీ కోర్టులో ఉంది. అందమైన జీవితం ఇలాగే చేయాలి అనేటటువంటిది ఇలాంటి అంశాలు అనుకుంటాం, మేము కోరుకుంటాం, కావాలని అనుకుంటాం. కానీ అది ప్రాక్టికల్గా అనుభవించేది మీరు. ప్రాక్టికల్ సిచ్యువేషన్లో మీరు 100 మందికి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరేమనుకుంటున్నారో ఒకసారి మీ ఉద్దేశం ఏంటో చెప్పండి సార్. ఒకటి ఏంటంటే తల్లి ప్రేమ అనేది ఎవరికైనా తల్లి ప్రేమ సార్, అది నాకు కూడా తెలుసు. మాకు తల్లి ఉంది, నాకు తండ్రి ఉన్నాడు కాబట్టి నాకు కూడా ఆ విషయం తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆమె గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు సార్. అంటే ఆమె ఇట్లా వాళ్ళ భర్త ఇబ్బంది పెట్టిండు, ఒక ఆయన ఇట్లా చేసిండు ఆ సంగతులన్నీ నాకు తెలియదు. అదేలేండి. కాకపోతే నాకు కూడా ఒక చిన్న కూతురు ఉన్నది సార్, ఒక 4 years కూతురు ఉన్నది.
సమాజం దృష్టిలో చూసుకున్నట్లయితే ఆమె తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటే నా పరిస్థితి ఏంటి? పొద్దున నా కూతురు పెద్ద వేరైతే ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారు అని ఒక బాధ నాకున్నది సార్. అదొకటి. అంటే ఆమె ఆల్రెడీ 20 years దాటిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చి అట్లా అనేసరికి నేనేం చేయాలి? పాయింట్ అస్సలు అమ్మ నాన్నకు నేనేం సమాధానం చెప్పాలి? ఏమంటే మీ స్థానంలో నేనున్నా ఎవరున్నా కూడా ఇదే ఫీలింగ్తో ఉంటారండి. అందులో అసలు డౌటే లేదు. కానీ ఏంటంటే ఇక్కడ చిన్న కాంపిటీషన్, చిన్న కాన్ఫ్లిక్ట్. ఒక్క నిమిషం సార్. 25 years పాటు ఎడారిలో తల్లి ప్రేమ గురించి ఎత్తుక్కునేటటువంటి ఒక తల్లి, ఒక కూతురు, అదేవిధంగా నా కూతురు ఎప్పుడు నా కంట పడుతుంది, ఎప్పుడు నా కూతురుని కలుస్తాను అనేటటువంటి విపరీతమైనటువంటి హింస బాధ అనుభవించినటువంటి ఒక తల్లి. అక్కడ భర్త ప్రేమ దొరకలేదు, ఎవరో ఒక వ్యక్తి కాపాడతాడు అనుకుంటే అతను అర్ధాంతరంగా చనిపోయాడు. ఫైనల్గా ఆవిడ చేరింది వృద్ధాశ్రమంలో. ప్రతిసారి వచ్చినప్పుడల్లా గెట్ అవుట్ అని చెప్పి సమాజం ఆవిడని తరిమేసింది. ఒక్కసారి కూడా ఈ 25 years పాటు ఎక్కడో దూరం నుంచి ఆ కూతుర్ని చూడటమే కానీ ఒక్కసారి కూడా తల్లి హక్కుని చేర్చుకుని ఒక హగ్గు ఇచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఆవిడ. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి ప్రేమను మనం కాపాడి మళ్ళీ అది చిగురించేటటువంటి ప్రయత్నం మనం చేస్తామా? వాళ్ళకి తీరినటువంటి లోటు మళ్ళీ తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తామా? లేదంటే సమాజం చెవులు కొరుక్కుంటుంది, వీళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళకేం సమాధానం చెప్పాలి అంటుంది. అది కూడా హింసే. ఆ విధంగా చెప్పుకోవటం కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాధే. కానీ ఇది కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఆ బాధను మనం పట్టడానికి రెడీ అవ్వమా? అదే సార్, మరి దీనికి ఏం చేయాలి? నేను నాకే అర్థం అవ్వట్లేదు. ఇది మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన విషయం అండి. మీరు మనసుతో అంటే సమాజం ఏది చేసినా దేని గురించి అయినా మాట్లాడుకుంటుందండి. కానీ మీరు మనసుతో ఆలోచించండి. మేమేది ఫోర్స్ చేయట్లేదండి. ఇక్కడ డాక్టర్ గారు కానీ, నేను కానీ, అందమైన మా వేదిక కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫోర్స్ చేయట్లేదు. ఇలాగే చేయండి అని చాలా సందర్భాల్లో మేము అన్న రోజులు ఉన్నాయండి. 95% ఇదే కరెక్ట్, ఇదే డైరెక్షన్ అని జయ గారు చెప్పాను, నేను చెప్పాను. కానీ ఇక్కడ నేను ఇందాకేమన్నాను, ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఆవిడ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రెషన్ మార్చుకోండి, మీ అత్తగారి మీద, మీ తల్లి గారి మీద ఇంప్రెషన్ మార్చుకోండి, తర్వాత మీ ఇష్టం. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పండి. ఇది ఈజీ జాబ్ కాదండి. అందుగురించి నేను ఎప్పుడు నేను అన్నాను, మీ స్థానంలో నేనున్నా కూడా మీలాగే ఫీల్ అవుతాననే మాట నేను అన్నాను. ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్ వాట్. మీరు 100 మందికో 1000 మందికో సమాధానం చెప్పుకోవాలి. అంతవరకు ఎందుకు మీ అమ్మ నాన్న ఎదుర్కొంటే తలదించుకోవాలి. ఎందుకంటే కనుక ఆ పెద్ద ఆయన ప్రత్యూష వాళ్ళ తండ్రి, మీ మామగారు పెళ్లి చేసే ముందు తల్లిని చెడిపేసి ఆవిడ మీద ఉండేటటువంటి ఇంప్రెషన్ పాడు చేసి బ్రతుకున్న తల్లిని చంపేసి, ఎంత దారుణమైన పరిస్థితి అండి. బ్రతుకున్నటువంటి తల్లిని, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి తల్లిని చంపేసి ఫోటో పెట్టి దండ పెట్టి ఈరోజు నమ్మబలికి ఆ అమ్మాయికి మోసం చేశాడు వాళ్ళ తండ్రి. చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడకూడదు. అటువంటి ఇంప్రెషన్ మీ తల్లిదండ్రుల మీద కూడా క్రియేట్ చేశారు. కాబట్టి ఆ ఇంప్రెషన్ అంతా కూడా మీరు తిరిగి రాసేటటువంటి భారం మీ నెత్తి మీద ఉంది. అంత క్లిష్టమైన పరిస్థితిలో మీరు ఉన్నారు ఈరోజు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే తల్లి ప్రేమని మళ్ళీ రీక్రియేట్ చేయాలి. ఏం సార్? నా తల్లిదండ్రులకు నేనేం సమాధానం చెప్పుకోవాలి సార్? నాకు అర్థం అవ్వట్లేదు. సరే, ఇప్పుడు నా తల్లి ప్రేమ నాకు అర్థమైంది, నేను తీసుకొస్తా. మా తల్లిదండ్రులకు నేనేం సమాధానం చెప్పాలి? అది ఇప్పుడు 4 గోడల మధ్య ఉన్నా కూడా నా తల్లిదండ్రులు నన్ను క్వశ్చన్ ఎత్తారు కదా సార్. మీ వరకు మీకేమనిపిస్తుంది అది చెప్పండి, దాని తర్వాత ఏం చేద్దాం అనేది మాట్లాడదాం. సో అంటే ఆ సమాధానం కూడా నేను చెప్తానన్నా, వాళ్ళకి ప్రత్యూష సమాధానం చెప్పుకుంటుంది. ఓకేనా సార్? ఇప్పుడు ఏంటంటే నేను మా అమ్మ నాన్నకి ఎలాంటి సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు ఇంతలాగా చెప్తున్నారు కాబట్టి నేను అఫీషియల్ ఒప్పుకోకపోయినా కూడా ఆమెను ఒక 1 week ఒకసారి కలవడము, లేకపోతే పండుగకు పబ్బానికి రావడము, ఇలాంటివైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ అఫీషియల్ గా ఒప్పుకోవడానికి మాత్రం నా మనసు అంగీకరించట్లేదు సార్ ఇప్పుడైతే. ఎవ్రీ స్టోరీ యాజ్ ఎ బిగినింగ్ అన్న. కథ, ప్రతి కథకి ఒక ప్రారంభం అనేటటువంటిది ఉంటుంది. అట్లీస్ట్ నువ్వు ఏంటంటే ఏ టోన్తో అయితే స్టార్టింగ్ దీంట్లో మాట్లాడేవో అదే టోన్తో ఈరోజు మాట్లాడట్లేదు. మానవతా దృక్పథంతో మాట్లాడుతున్నావు, తల్లి కూతురు ప్రేమను కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ప్రత్యూషలో ఒక హ్యాపీనెస్ పూర్తి స్థాయిలో చూసేంత వరకు వాళ్ళిద్దరి యొక్క కలయిక అలా ఇలా ఉండటం, పూర్తిగా ఇంటికి వరకు తీసుకువచ్చి ఇంట్లోనే పెట్టుకోవటం కాదు అనేది ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. చాలా హ్యాపీ నాన్న. కానీ రానున్న రోజుల్లో మీ మనసు ఎలా మారుతుంది, మీ ఆలోచనలు ఎలా మారుతాయి? బహుశా మీ తల్లిదండ్రులు ఆవిడెవరు మన ఇంటికి వస్తుంది అని అడిగితే కనుక ఏదైనా పండగకో పబ్బానికో అప్పుడు ఏం సమాధానం చెప్పుకుంటారు అనేటటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. ఆ సిచ్యువేషన్ మరి ఎవరు హ్యాండిల్ చేయాలంటారు డాక్టర్ గారు? నేనైతే మాత్రం, ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ బర్డెన్ తీసుకున్నాడు అరవింద్, చాలా పెద్ద మనసుతో ఆవిడ మళ్ళీ స్వీకరిస్తున్నాడు తల్లిగారిని, ప్రత్యూష తల్లిగారిని. ఇక్కడ ఆ బాధ్యత మాత్రం ప్రత్యూషే తీసుకోవాలి మేడం. సో అది తనే హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే అత్తగారు ఇంత గొప్పది అని చెప్పి అరవింద్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకుంటే అది వినబుద్ధి అవ్వదు, వినడానికి బాగుండదు.
మా తల్లి యొక్క అసలైనటువంటి బాధ ఇది. మంచి రిలేషన్షిప్పే ఉంది కదా ప్రత్యూషకి, మీ అమ్మగారికి నాన్నగారికి? ఎవరు అరవింద్ అంటే 5 years నుంచి చాలా బాగుంది. నేను చాలా బాగా చూసుకుంటారు. మా అమ్మనంతా మా భార్య కూడా చాలా బాగుంటుంది సార్. సో వాళ్ళని కన్విన్స్ చేసుకుని రానున్న రోజుల్లో, ఎందుకంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారని అదంతా వదిలేసేయండి. ప్రైమరీ పీపుల్ ఏంటంటే, అరే ఈ అమ్మాయికి తల్లి తండ్రులు లేరు, మేము అత్త మామ కాదు, మేమే తల్లిదండ్రులుగా, మీ పేరెంట్స్ కూడా ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళకి సర్ది చెప్పి మంచి ప్రేమతో చెప్పేటటువంటి బాధ్యత ప్రత్యూష తీసుకుంటుంది. ప్రత్యూష ఏ విధంగా రానున్న రోజుల్లో వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు అనేది కూడా మేము ప్రత్యూషకి చెప్తాము. కానీ ఇప్పటి వరకు అయితే కనుక మీరు అన్నటువంటి మాటగానే ఆవిడ మీ ఇంటికి వచ్చి పోతూ ఉంటుంది. అదేవిధంగా పండక్కో, ఆదివారమో, సాటర్డే, సండేయో, ఇంకో రోజో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆవిడని చూసి రావటం అనేది కూడా అందరికీ మంచిదన్నట్టు నాకు అనిపిస్తుంది. అరవింద్, ప్రత్యూష, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను ఎప్పుడు మర్చిపోను. ఈ మాత్రం కలుస్తున్నాము అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా ఇది ఇప్పుడు అతను కొంచెమైనా గానీ తర్వాత అయినా గానీ మార్పు వస్తుంది. ఇంకా నాతోటి రావచ్చు. అందుగురించి నేనేమంటున్నానంటేనమ్మా, ఇక్కడి వరకు వచ్చినటువంటి అబ్బాయిని తొందరగా అక్కడి వరకు లాగే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీ బాండింగ్ ఎలా అయితే ఏర్పడిందో తల్లి కూతుర్లో, అదే బాండింగ్ అతని మధ్యనని మీ అమ్మగారి మధ్యన క్రియేట్ అయ్యి అతనికి ఒక నమ్మకం వస్తే కనుక నెక్స్ట్ స్టెప్ అనేది ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు రేపొద్దున ఈవిడ ఎలా వచ్చింది అనే ప్రశ్న వస్తే కనుక దానికి అరవింద్ సమాధానం చెప్పకూడదు, మీరు సమాధానం చెప్పాలి. మీరు వాళ్ళని సమజాయించుకోవాలి. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళకి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. మీ అమ్మగారు అనుభవించినటువంటి యథార్థ గాథ వాళ్ళకి చెప్పి మంచి ప్రేమతో అందరూ ఆవిడని హ్యాపీగా రిసీవ్ చేసుకుని స్వీకరించేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనమ్మా. కానీ అరవింద్ని మాత్రం మీరు ఫోర్స్ చేయమాకండి, రమ్మని కానీ లేకపోతే అమ్మని తీసుకురమ్మని, అలాంటి విషయాలు. అరవింద్ చాలా మంచి అతను. అరవింద్, ఓకే నాన్న, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. చాలా సంతోషం అనిపించిందండి మాకు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్స్ ఫర్ కోఆపరేటింగ్. రైట్, బాయ్ అమ్మా, ఆల్ ది బెస్ట్, బాయ్. ఇక్కడ గొప్పతనం మాత్రం అరవింద్దే. నిజంగా తను యాక్సెప్ట్ చేయటం అనేది, మనకి మెయిల్ రాగానే ఫస్ట్ ఎంక్వైరీ చేసామండి మన టీం అంతా కూడా, వెనకాల బిహైండ్ అన్నట్లుగా బ్యాక్ ఎండ్లో చాలా వరకు పూర్తిగా మొత్తం ఎంక్వైరీ చేసి దానివల్లనే మనకు అసలు నిజాలు తెలిసినాయి. చక్కగా సొల్యూషన్ దొరికింది, హ్యాపీ ఎండింగ్ అనుకోవాలి. కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ జయ గారు. నమస్తే.